వార్నర్ అన్న, అసలు మనల్ని ఏమనుకుంటున్నారు ఐపీఎల్లో టీమ్స్ అన్ని? మనతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి వస్తున్నారా ఏంటి అందరూ? ఏమైంది పంతు, ఏం అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఏందన్నా, కోల్కతా వాళ్ళు వచ్చి 270 కొడతారు, ముంబై వాళ్ళు వచ్చి 230 కొడతారు. మన బౌలింగ్ అంటే లెక్క లేకుండా పోయింది. నేను ఇన్ని రోజులు మన బౌలింగే స్ట్రాంగ్ అనుకున్నా, అదే మరి నాకు వీక్గా కనిపిస్తోంది. చూడు పంతు, నువ్వు వాళ్ళు కొట్టింది ఆలోచిస్తున్నావు కానీ మనం ఎందుకు కొట్టలేదు ఆలోచించట్లేదు. ఇందులో పెద్ద బొక్క ఏముందన్నా, నువ్వు హ్యాండ్ ఇచ్చావు, నేను హ్యాండ్ ఇచ్చా. పాపం పృథ్వీ షా, త్రిస్టన్ స్టబ్స్ ఇద్దరు బాగా కష్టపడ్డారు కానీ కొట్టలేకపోయారు, అంతే కదా. మరి ఆడలేదని తెలిసి కూడా మన గురించి బాధపడకుండా వాడెవడో కొట్టాడని బాధపడుతున్నావు కదా పంతు. అంటే నేను ఆడదాం అనుకున్నానా, భారీ హిట్టింగ్ చేద్దాం అనుకున్నా, ఆ డిఫరెంట్ షాట్ ట్రై చేసే కదా, వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాదు, మన్నేదో ఒకసారి కొట్టావు, వర్కౌట్ అయింది, ఇంకొకసారి ట్రై చేసావు, మిస్ అయింది, లాస్ట్కి అవుట్ అయ్యావు. అందుకే అప్పుడప్పుడు డిఫరెంట్ షాట్లు ఆడాలి కానీ మన బ్యాటింగ్ మొత్తం డిఫరెంట్ షాట్లే పెట్టుకుంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. మరి నువ్వేం పొడిచావన్నా, నా షాట్ల గురించి మాట్లాడుతున్నావు? బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యావు. 2 మ్యాచ్ల్లో ఫెయిల్ అయితేనే నువ్వు అలా మాట్లాడుతుంటే, 1 సంవత్సరం నువ్వు ఢిల్లీ టీంలో లేవు. అప్పుడు ఢిల్లీని ఎవరు చూసుకుంది? ఈ ఢిల్లీ పుష్ప చూసుకున్నాడు, ఫైర్ ఫ్లవర్ కాదు. ఓకే ఓకే, మనం గొడవ పడితే ఎట్లా చెప్పు? ఆడేది నువ్వు నేను. హలో, 3 మ్యాచ్లు ఆడినా, దాంట్లో 2 మ్యాచ్లు బాగా ఆడినా. మీరే అన్ని గొప్పలు చెప్పుకుంటే నేనేం చెప్పుకోవాలి? ఓ ఆడినావులే అబ్బా, ఎప్పుడు ఆడే ప్రదేశాలు కాకుండా స్లోగా బ్యాటింగ్ చేసావు. మరి మీరు అందరూ అవుట్ అయి వెళ్ళిపోతుంటే స్లోగా ఆడక ఫాస్ట్గా ఆడాలా? ఒకవేళ అలా ఫాస్ట్గా అవుట్ అయ్యా అనుకోండి, లోపలికి వచ్చాక ఆ రికీ పాంటింగ్ నన్ను వేసుకుంటాడు, నువ్వు ఎందుకు ఫాస్ట్గా ఆడినావు అని చెప్పి. అరే ఇప్పుడే చెప్పాను కదా, మనం గొడవ పడితే ఏమొస్తుంది సోది. నెక్స్ట్ మ్యాచ్ గురించి ఆలోచిద్దాం. ఏం ఆలోచిస్తావు రిషబ్ పంత్? చూస్తున్నావు కదా మా బౌలింగ్, 160+ స్కోర్లని 11 సార్లు డిఫెండ్ చేసిన బెస్ట్ కెప్టెన్ ఇక్కడ. ఊరికే ఉండు కేఎల్ రాహుల్ అన్న, ఏదో నీ కెప్టెన్సీ వల్లే డిఫెండ్ అయినట్టు బిల్డప్ ఇస్తున్నావు. బౌలర్లు మంచిగా ఉన్నారు, అయ్యారు, అంతే. ఒక్కసారి కూడా నాకు క్రెడిట్ ఇవ్వరు కదా. చెప్తా నేనేంటో నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా. ఓకే చూపించు. నువ్వు అవుటే కాకూడదు చెప్తున్నా, 20 ఓవర్స్ ఆడాలి, అప్పుడు చెప్తా నువ్వు ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పి, ద బెస్ట్ కెప్టెన్ అని. ఏంటి పంతు అలా రెచ్చగొడుతున్నావు? అవుట్ కాకుండా లాస్ట్ వరకు ఉన్నాడంటే మంచి స్కోర్ కొట్టేశాడు తెలుసా. హలో, కేఎల్ రాహుల్ అక్కడ, మాకు తెలియదా కేఎల్ రాహుల్ గురించి? లాస్ట్ వరకు ఉన్నాడు అనుకో, ఒక 70-80 బాల్ ఆడతాడు, మహా అయితే సెంచరీ కొడతాడు, అంతే తప్ప ఏం చేయలేడు ఇంకా. మరి సెంచరీ కొడితే స్కోర్ ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు మనం ఓడిపోతాం కదా. నీకు ఇంకా నా ప్లాన్ అర్థం కాలే. కేఎల్ రాహుల్ అన్న అవుట్ అవ్వకుండా ఉన్నాడు అనుకో, వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్స్ బ్యాటింగ్కి వచ్చి వాళ్ళకి స్ట్రైక్ రాక వాళ్ళు అవుట్ అయిపోతారు. ఒకవేళ వచ్చినా సరిగ్గా పర్ఫామ్ చేయలేరు, అప్పుడు వాళ్ళ స్కోర్ తిప్పి కొడితే 170, 180 ఉంటుంది. మనం ఈజీగా చేసేయచ్చు. అమ్మయ్యా, ఇంత చిన్న ఏజ్లోనే నీ బుర్ర ఇంతలా పనిచేస్తుందంటే చిన్నప్పుడు నువ్వు బాగా చదువుకొని ఉంటావు పంతు. హలో, మీ ప్లాన్ మొత్తం వినేసిన, మొత్తం వెళ్ళి కేఎల్ రాహుల్ నాకు చెప్పేస్తా. చూడండి, నీకేమన్నా పిచ్చా నికోలస్ పురాన్? ఇలా ఒకరి విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడం మేనర్స్ కాదు తెలుసా. అబ్బా, మా టీం ప్లేయర్ గురించి మాట్లాడి మా టీం ప్లేయర్గా చెప్పొద్దంటున్నారా? నికోలస్ పురాన్, నీకు ఒక ఐడియా చెప్తా, విను. నేనేం విన్ను, నేను చెప్పాల్సిందే కేఎల్ రాహుల్ అన్నకు. నువ్వు కెప్టెన్ అయ్యే ఐడియా, ఎల్ఎస్జీకి పర్మనెంట్ కెప్టెన్ అయ్యే ఐడియా. కెప్టెనా? టెంప్టింగ్గా ఉంది ఆఫరు, చెప్పు వింటా. ఇప్పుడు కేఎల్ రాహుల్ మా మ్యాచ్లో అలా పర్ఫామ్ చేసాడు అనుకో, మ్యాచ్ ఓడిపోతారు, మాతో ఓడిపోతారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అదే ప్లాన్ వర్కౌట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? మ్యాచ్లన్నీ ఓడిపోతాము, ఈసారి కప్పు కొట్టము, అంతే కదా. నీకు బుర్రే లేదు అసలు. అప్పుడు ఏమవుతుంది? మ్యాచ్లన్నీ ఓడిపోతే కెప్టెన్సీ చేంజ్ చేయాలన్న ఆలోచన వస్తుంది. అప్పుడు నువ్వే కదా నెక్స్ట్ కెప్టెన్, ఎందుకంటే మన టెంపరీ కెప్టెన్గా వచ్చావు కదా. ప్లాన్ భలే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్కి నేనే కెప్టెన్, నా చేతుల్లో ఎల్ఎస్జీ కప్పు కొట్టిస్తా. ఓకే గుడ్, ఏం చెప్పను. వామ్మో పంతు, నీ ప్లాన్లు మామూలుగా లేవు, కానీ మనకు ఉపయోగమే లేదనిపిస్తోంది. ఏందన్నా ఇందాకంటివి చిన్నప్పుడు బాగా చదువుకున్నావా, తోపంటివి, బాగా ఆలోచిస్తున్నా అంటివి. ఇట్లాంటి చావు తెలివితేటలు గ్రౌండ్లో చూపిస్తే మ్యాచ్లే గెలుస్తాం కదా, ఇట్లా వెనకలేందుకు ఇలాంటివన్నీ చేయడము? ఊరికే ఉండనా నువ్వు? అందరూ ఆడుతుంటే ఏమైనా చెయ్యొచ్చు, ఒక్కరన్నా ఆడుతున్నారా? బ్యాటింగ్కి వస్తే ఎవరు ఆడరు, బౌలింగ్ ఇస్తే 6లు 4లు. సరేలే, మొత్తానికి ఏదో గబ్బు ప్లాన్ వేసావు కదా, వర్కౌట్ అవుతుందేమో చూద్దాం.